హలో గాయ్స్, ఇవాళ మనం చికెన్ బిర్యానీ చేసుకోబోతున్నాం. దానికోసం ముందుగా చికెన్ తీసుకొని బాగా కడిగి పక్కన పెట్టుకోండి. దాంట్లోనే ఒక 5 లేదా 6 మిరపకాయలు తీసుకొని మిక్సీ పట్టి ఆ మిశ్రమాన్ని చికెన్లో వేయండి కారానికి తగినంతగా. దాంట్లోనే కాస్త ఉప్పు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు, టేస్టింగ్ సాల్ట్ వేసి దాన్ని బాగా కలపండి. తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసి కలుపుకోండి. కారాన్ని బాగా కలిపితే ఉప్పు కారం అనేది ముక్కకి బాగా పడుతుంది. ఈ మిశ్రమాన్ని ఒక 5 లేదా 10 నిమిషాలు పక్కకు పెట్టుకోండి. తర్వాత దీంట్లోనే కొంచెం గరం మసాలా, చెక్క, లవంగాలు, షాజీరా, యాలాచి అలాంటిది, తర్వాత కొంచెం ధనియాల పొడి, ఒక స్పూన్ లేదా 2 స్పూన్లంత కారం. ముందుగా పచ్చికారం వేసుకున్నాం కాబట్టి కారం చూసి వేసుకోండి. ఎందుకంటే స్పైసీగా కావాలనుకునే వాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలనుకునే తక్కువ వేసుకోవచ్చు. తర్వాత ఒక లెమన్ వేసి పులుపుకు తగినంతగా వేసుకోవాలి. తర్వాత కొంచెం పెరుగు, ఒకవేళ పెరుగు ఫ్రెష్ది అయితే ఒక నిమ్మకాయ వేసుకోండి. ఒకవేళ పుల్లటి పెరుగు అయితే తక్కువ వేసుకున్నా పర్లేదు. ఈ మిశ్రమాన్ని బాగా కలపండి. ఒకవేళ మీకు సూప్ ఎక్కువగా కావాలనుకుంటే పెరుగు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, సూప్ లాగా ఉంటుంది. తర్వాత ఒక బగోనిలో కొన్ని నీళ్ళు పోసి మిరపకాయలు పొడువుగా చీల్చి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, షాజీరా, గరం మసాలా వేసి పెట్టుకోండి. పక్కల బాణీలో ఆనియన్ ఫ్రై వేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఎన్నో బియ్యం పక్కకు కలిపి పెట్టేసుకోండి. తర్వాత మనం ఇందాక కలిపిన చికెన్ మిశ్రమం ఉంది కదా, దీనంతా ఒక బౌల్లో నూనె పోసి ఒక లెవెల్లో ప్లెయిన్గా అనుకోండి. దేంట్లో అయితే మీరు బిర్యానీ చేయాలనుకుంటారో అదే గిన్నెలో వేసుకోండి మిశ్రమం అంతా. దానిపైన ఇందాక మనం ఫ్రై చేసిన ఆనియన్, కొత్తిమీర, పుదీనా వేసి కొంచెం గార్నిష్ చేసుకోండి. ఇందాక రైస్ చేశారు కదా, అందులో మసిలిన నీళ్ళలో రైస్ వేయండి. వేసాక 1/4 ఉడికాక, అంటే కొంచెం పలుకు మీద ఉన్నప్పుడే తీసి ఇందాక కలిపి పెట్టిన చికెన్ పైన ఒక లేయర్ మాదిరిగా వేసుకోవాలి. అలా లేయర్ లాగా వేసుకున్న తర్వాత దానిపైన కూడా ఆనియన్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసి గార్నిష్ చేసుకోవచ్చు. ఇలా ఎన్ని లేయర్స్ కావలిస్తే అన్ని లేయర్స్ వేసుకొని గార్నిష్ చేసుకోండి. చికెన్ మధ్యలో వేసి కూడా రైస్ వేసుకోవచ్చు. పైన కొంచెం టేస్ట్ కోసం నెయ్యి వేయండి, బాగుంటుంది. ఇలా ఫైనల్గా ఇలా వేసి పెట్టాక క్యాప్ పెట్టేసి దానిపైన బరువుగా ఒక వాటర్ పోసి ఒక గిన్నె పెట్టేసేయండి. కలర్ కావాలనుకుంటే కలర్ వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఎలా అయిందని తెలుసుకోవడానికి పక్కన సైడ్ నుంచి పొగలు రావడం కానీ లేకపోతే స్మెల్ రావడం కానీ తెలిసిపోతుంది. లేకపోతే ఒక స్పూన్ తీసుకొని మీద ఇలా అని చూడొచ్చు, తెలిసిపోతుంది. మన బిర్యానీ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే తెలియదు కానీ వాసన అయితే అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.